హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అదేంటంటే చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో, ముఖ్యంగా హైదరాబాద్ కు చెందినటువంటి ఫార్మసిస్టులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా బి ఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హైదరాబాద్ టౌన్ లో ఉన్నటువంటి హాస్పిటల్ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అంటున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇందులో 5 రకాల పోస్టుల గురించి అడుగుతున్నారు. మీరు సరిగ్గా గమనించినట్లయితే ఈ 5 రకాల పోస్టులకు గాను దాదాపు 3 పోస్టులకి బి ఫార్మసీ, ఎం ఫార్మసీ క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా ఫార్మసిస్టుల కోసము, ముఖ్యంగా బి ఫార్మసీ చేసిన క్యాండిడేట్స్ కోసం మాత్రమే వీళ్ళు చూడడం జరుగుతుంది. మిగిలిన 2 డిపార్ట్మెంట్లు కూడా ఎనీ డిగ్రీ అని మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి కూడా ఫార్మసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో టోటల్ గా 5 డిపార్ట్మెంట్లకు కూడా ఫార్మసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫార్మసిస్టులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చాలా మంది ఇమేజ్ ను చూపిస్తూ వీడియో చేయండి అని అడుగుతున్నారు. సో ఆ ఇమేజ్ ను కూడా నేను ఈ వీడియో చివరిలో మీకు అందిస్తాను, అలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేటివ్. అట్ ద సేమ్ టైం ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అండ్ వాళ్ళకి మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ జాబ్ తాలూకు పూర్తి వివరాలు అంటే చెక్ చేసేద్దామా? లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మీరు సరిగ్గా గమనించినట్లయితే ఇది వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక పెద్ద ఎంఎన్సీ సంబంధించినటువంటి హాస్పిటల్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి కేర్ హాస్పిటల్. చాలా మంది వినే ఉంటారు. హైటెక్ సిటీలో ఉన్నటువంటి కేర్ హాస్పిటల్లో రిక్రూట్మెంట్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది చూసుకున్నట్లయితే అడ్రస్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్. అండ్ ఓపెనింగ్ పొజిషన్స్ వచ్చేసి దాదాపు 5 రకాల డిపార్ట్మెంట్ల కోసం అడుగుతున్నారు. అండ్ దీనికి సంబంధించి సండే నుంచి సాటర్డే వరకు వాకిన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో దీనికోసం మీరు ఎలాంటి రిటర్న్ టెస్ట్ కానీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. వాకిన్ ఇంటర్వ్యూస్, ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూ చేసి రిక్రూట్ చేయడం జరుగుతుంది. అండ్ టైమింగ్ వివరాలు చూసుకున్నట్లయితే సోమవారం నుంచి శనివారం వరకు మీరు ఎప్పుడైనా కూడా, అంటే ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ కి అటెండ్ కావచ్చు. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే టైమింగ్ వచ్చి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 4 PM లోపు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ అలాగే HR డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ వీడియో చివరిలో ఈ నోటిఫికేషన్ మీకు అందిస్తాను. దాన్ని చూసి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే దీనికి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్స్ ఇప్పుడు మనం చూసుకుందాం. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 5 డిపార్ట్మెంట్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఆ డిపార్ట్మెంట్ ఇప్పుడు గమనించినట్లయితే ఫస్ట్ పర్చేస్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ఇది కూడా సీనియర్ ఎగ్జిక్యూటివ్ కి సంబంధించి. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోసం అడుగుతున్నారు. ఇది వచ్చేసి డిశ్చార్జ్ సమ్మరీ కోసం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫార్మసిస్ట్ కోసం అడుగుతున్నారు. ప్రత్యేకంగా తెలంగాణ PCI ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మార్కెటింగ్ ఫీల్డ్ కోసం అడుగుతున్నారు. అది కూడా అసిస్టెంట్ మేనేజర్స్ లెవెల్లో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ నర్సింగ్ సూపర్వైజర్ కోసం అడుగుతున్నారు. నర్స్ ఎడ్యుకేటర్ కోసం అని చెప్పొచ్చు. సో ఈ విధంగా 5 రకాల పోస్టుల కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు ఇన్ డీటెయిల్ గా చూసుకున్నట్లయితే ముందుగా పర్చేస్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఈ పర్చేస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఇస్తున్నటువంటి పొజిషన్ ఇప్పుడు మనం గమనించినట్లయితే సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డి ఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, బ్యాచులర్ ఇన్ ఫార్మసీ, ఎం ఫార్మసీ, మాస్టర్ ఇన్ ఫార్మసీ. సో ఈ విధంగా పర్చేస్ డిపార్ట్మెంట్ లో ఓన్లీ ఫార్మసీ వాళ్ళనే తీసుకోవడం జరుగుతుంది. అటు డిప్లొమా కానీ, బ్యాచులర్ కానీ, అలాగే మాస్టర్ డిగ్రీ PG చేసిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి సదవకాశం అని చెప్పొచ్చు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మీరు చిన్న హాస్పిటల్లో అయినా సరే, ఎలాంటి హాస్పిటల్లోనైనా మినిమం 2 years మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా దీనికి మీరు ఎలిజిబుల్ అవుతారని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ కోసం అడుగుతున్నారు. అది కూడా డిశ్చార్జ్ సమ్మరీ కోసం అని చెప్పొచ్చు. అంటే పేషెంట్స్ ని డిశ్చార్జ్ చేసేప్పుడు చేయాల్సినటువంటి ప్రొసీజర్ మరియు సమ్మరీ కోసం తీసుకోవడం జరుగుతుందని చెప్పొచ్చు. ఇందులో ఎనీ గ్రాడ్యుయేట్ అని అడుగుతున్నారు. సో ఎవరైనా దీనికి, ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ గుడ్ ఇన్ టైపింగ్ స్కిల్స్, మీకు టైపింగ్ స్కిల్స్ వచ్చే చాలు, కంప్యూటర్ మీద మీరు టైప్ చేసే స్కిల్స్ మీకు ఉంటే చాలు, ఫాస్ట్ గా ఖచ్చితంగా దీనికి మీరు ఎలిజిబుల్ కావచ్చు. సో దీనికి బి ఫార్మసీ వాళ్ళు కూడా ఎలిజిబులే. అంటే ఎనీ డిగ్రీ అడుగుతున్నారు కాబట్టి ఆ విధంగా కూడా మీరు ట్రై చేయొచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫార్మసిస్ట్ కోసం మాత్రమే అడుగుతున్నారు. అది కూడా తెలంగాణ PCI మాత్రమే వీళ్ళు
తీసుకోవడం జరుగుతుంది. ఇది గమనించి ఎవరికైతే TSPCI కి సంబంధించి లైసెన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాలి. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే B.Pharmacy, M.Pharmacy వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఎవరైతే ఫార్మసీలో చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళు ఏ సబ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారంటే అటు OP ఇటు IP ఫార్మసీ కోసం అడుగుతున్నారు. అవుట్ పేషెంట్ ఫార్మసీ కోసం, అట్ ద సేమ్ టైం ఇన్ పేషెంట్ ఫార్మసీ కోసం కూడా అడగడం జరుగుతుంది. B.Pharmacy, M.Pharmacy చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు తెలంగాణ PCI ఉంటే చాలు, మినిమం 2 years మీకు ఎనీ ఇన్స్టిట్యూషన్ అంటే చిన్న హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అని తేడా లేకుండా జస్ట్ మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు, దీనికి ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అవుతారు. ప్యాకేజ్ కూడా మీరు ఊహించిన దానికంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే MNC లాంటి హాస్పిటల్ అని చెప్పొచ్చు, చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, అలాగే ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మార్కెటింగ్ ఫీల్డ్ లో చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్ అనే పొజిషన్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇందుకు కూడా ఎనీ గ్రాడ్యుయేట్ అని ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ట్రేడ్ అండ్ ఇన్సూరెన్స్ కోసం ఈ పోస్ట్ ను క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ పోస్ట్ కు సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్ అన్నారు కాబట్టి ఫార్మసీ చేసిన వాళ్ళు అంటే B.Pharmacy, M.Pharmacy చేసి మార్కెటింగ్ ఫీల్డ్ లో ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అండ్ ఫైనల్లీ చూసుకున్నట్లయితే నర్సింగ్ సూపర్వైజర్ కోసం అడుగుతున్నారు. ఇది ఓన్లీ ఫర్ నర్సింగ్ చేసిన వాళ్ళకని చెప్పొచ్చు. సో ఇందులో నర్స్ ని ఎడ్యుకేట్ చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ ఇప్పుడు చూసుకున్నట్లయితే BSc నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం MSc నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. మినిమం 2 years మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు యాజ్ ఎ నర్స్ గా. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ కంపెనీలో ఇస్తున్నటువంటి ప్యాకేజ్ కంటే కూడా 30% హైక్ డెఫినెట్ గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే కేర్ హాస్పిటల్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో ప్యాకేజ్ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం దాని ద్వారా వచ్చే మీకు బెనిఫిట్స్ కూడా చాలా బాగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఈ 5 రకాల డిపార్ట్మెంట్ లో ఎక్కువగా ఒక నర్సింగ్ మినహాయిస్తే అన్ని కూడా ఫార్మసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే హాస్పిటల్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ ఇది ఒక చక్కటి అవకాశం కింద మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఇంటర్వ్యూస్ అన్ని కూడా మినిమం 2 years మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. ఇది చిన్న హాస్పిటల్ ఎక్స్పీరియన్సా పెద్ద హాస్పిటల్ ఎక్స్పీరియన్సా అన్న దాంతో పరిమితం లేకుండా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే దీనికి సంబంధించి కాంటాక్ట్స్ నెంబర్స్ ని అలాగే ఈమెయిల్ ఐడీస్ ని కూడా నేను మీకు ఈ వీడియో చివర్లో ఈ ఇమేజ్ ని మీకు అందిస్తాను. సో దాన్ని మీరు యూస్ చేసుకుని దీనికి అప్లై చేసుకోవచ్చు. సో కేర్ హాస్పిటల్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో ఇలాంటి నోటిఫికేషన్ చాలా అరుదుగా వస్తుంటుంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు ఈ ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం ముఖ్యంగా హైదరాబాద్ లో తెలంగాణ PCI కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది కేర్ హాస్పిటల్ వాళ్ళు అడుగుతున్నటువంటి రిక్రూట్మెంట్ కింద మనము చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రం. అలాగే ఈ ఇంటర్వ్యూస్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఆ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఏమేమి ఆన్సర్స్ చేయాలి అన్న డౌట్ మీకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. ఈ 5 డిపార్ట్మెంట్లకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ మీరు నాకే కాల్ చేసి పూర్తి వివరాలు పొందొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. అలాగే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపాయన అడగండి, డెఫినెట్ గా నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.